హాయ్ గాయస్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. గాయస్, మనం అందరం కూడా ఎస్ఎస్జిడి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎప్పుడని మన యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి గురించి వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నది ఏంటంటే ఏ యూట్యూబర్ కూడా దీనిపైన వీడియో చేయట్లేదు, చేసినా కూడా అంత క్లారిటీ రావట్లేదని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అడగడం జరిగింది. సో ఆల్రెడీ మన గురించి మీకు ఒక ఒపీనియన్ ఉంది, ఒక ఐడియా ఉంది. లాస్ట్ టైం కూడా నేను ఫైనల్ కట్ ఆఫ్ 99 అండ్ ప్లస్ అని చెప్పాను. ఓబీసీకి అలాగే ఈడబ్ల్యూఎస్ ఓన్లీ 2 కేటగిరీస్ మాత్రమే చేశాను. రిమైనింగ్ ఏ కేటగిరీ కూడా మిగతా యూట్యూబర్స్ లాగా నేను టచ్ చేయలేదు. ఎందుకంటే నేను వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసం నేను చేయట్లేదు. సో జెన్యూన్గా కష్టపడి వర్కౌట్ చేసి కంప్లీట్గా డేటాని కలెక్ట్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అది మీకు కూడా తెలుసు గైస్. మరి ఈ ఎస్ఎస్జిడికి సంబంధించి చాలామంది పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఏ యూట్యూబర్ కూడా చెయ్యలేదు కూడా, చేయడానికి డేర్ చేయట్లేదు. సింపుల్గా చెప్పాలంటే అంటే నేను ఏదో డేర్ చేశానని మీకు చెప్పట్లేదు, బట్ చాలా రోజుల తర్వాత మొత్తం డేటాను కలెక్ట్ చేసి కొంచెం కంప్లీట్గా దాన్ని స్క్రూటినైజ్ చేసి ప్రిసైజ్గా నా ఒపీనియను, నా యొక్క అప్రాక్సిమేటు, నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, నా వ్యూ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినటువంటి కట్ ఆఫ్ అనేది 99% ఛాన్సెస్ ఉంటాయి. అదే కట్ ఆఫ్ మీకు ఫిజికల్ కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా డేటా మీ ముందుంచుతున్నాను, మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. మిగతా వాళ్ళ ఇలా టిక్ పెట్టే టైప్ కాదు నేను, ఓకేనా? చూడండి, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో మనకు వేకెన్సీ ప్రతిదీ అప్రాక్సిమేట్ రాశాను. అదే మేసరని కామెంట్లో పెట్టి 46,000 సంథింగ్ పెట్టికండి, అది మనకు అవసరం లేదు. జాబ్ కొట్టాలి మనం, దాని మీద మనం ఫోకస్ చేయాలి, ఓకేనా? ఇది జీకే క్వశ్చన్ కాదు, ఓకేనా? 2024 46,000 అప్రాక్సిమేట్ వేకెన్సీ తీశాడు. ఇప్పుడు 2025లో 53,000 వేకెన్సీ తీశాడు. అంటే రివైజ్డ్ వేకెన్సీ తర్వాత 53,000 అయ్యాయి. నార్మల్గా అయితే ఇవి కూడా 39,000 అంత తీయడం జరిగింది స్టార్టింగ్. అవి కాస్త పెంచడం వల్ల ఇప్పుడు 53,000 అయ్యాయి. ఈ 53,000 చూడగానే అందరికీ ఎలా అనిపిస్తుందంటే ఎస్ కట్ ఆఫ్ తగ్గిపోతుంది, అంతే కదా? ఓకే, ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. టోటల్ వేకెన్సీ 53,690. అందులో అబ్బాయిలకేమో 48,320 అయితే అమ్మాయిలకి 5,370. దట్ ఈజ్ ఆల్ ఓవర్ ఇండియా, ఓకేనా గైస్? నెక్స్ట్ స్లైడ్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్జిడి 2025 ఏపీ మేల్ జనరల్ వేకెన్సీ పోస్ట్ వైజ్ ఓన్లీ ఏంటంటే నేను ఫస్ట్ మన ఏపీ స్టేట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో కంప్లీట్గా పోస్ట్ వైజ్ బిఎస్ఎఫ్కి 271 ఏంటి 271. సిఐఎస్ఎఫ్లో వేకెన్సీ 301, సిఆర్పిఎఫ్ 280, ఐటీబీపీ 52, ఏఆర్ 23, ఎస్ఎస్బి 17. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 2024 203 మాత్రమే వేకెన్సీ. ఇదేమో 234, ఇదేమో 184, ఇక్కడ 107, 46. అంటే ఇవి రెడ్ మార్క్ పెట్టాను కదా, ఇవి తగ్గాయి. లాస్ట్ ఇయర్ ఎక్కువ, ఈ నోటిఫికేషన్లో కొంచెం తక్కువ ఉన్నాయి, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ వైజ్ క్యాస్ట్ వైజ్ మాట్లాడుకుంటే ఎస్సీ వాళ్ళకి 150 వేకెన్సీ ఉన్నాయండి, ఎస్టీకి ఏమో 67 వేకెన్సీ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 255 వేకెన్సీ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 94 ఉన్నాయి, యూఆర్కి హైయెస్ట్గా 378 ఉన్నాయి. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 129, 56, 215, 87, 322. ఎవ్రీవేర్ పోస్ట్ అనేవి పెరిగాయి. ఇది ఓకే, క్లియర్గా ఉంది. నెక్స్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 944. ఏంటంటే నేను దేని గురించి మాట్లాడుతున్న ఇవన్నీ కూడా జనరల్. నక్సల్ జనరల్ 2 ఉన్నాయి కదా సార్, నక్సల్ జనరల్ 2 ఉన్నాయి జోన్స్. జనరల్లో వేకెన్సీ ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి, యూఆర్కి 944 పోస్టులు ఉన్నాయి. లాస్ట్ టైము 809 పోస్టులు మాత్రమే. అర్థమవుతుంది మీకు? లాస్ట్ టైము 809, ఇప్పుడేమో 944. ఈ విధంగా పెరగడం జరిగింది. ఇదైతే క్లియర్ మీకు మెసేజ్, ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇది అదే మేల్ నక్సల్కి వచ్చేటప్పటికి
34 పోస్టులు, 38 పోస్టులు, 35 పోస్టులు, 6, 3, 2 జాబులు చూసారా? ఓకే. బిఎస్ఎఫ్, ఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్బి. అర్థమవుతుంది గైస్? 2024 అంటే కిందిటి నోటిఫికేషన్లో 157, 56, 114, 46, 35, 00. అంటే ఎన్ని పోస్టులు తగ్గిపోయండి? ఇక్కడ చూడండి, 118 పోస్టులు. లాస్ట్ టైం ఎంత ఉండేవి మనకి? 859. నక్సల్కి ఎక్కువ పోస్టులు 859. ఇప్పుడు ఎంత అండి? 118. లాస్ట్ ఇయర్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఒక పార్వతీపురం, మన్యేరు, సీతారామరాజు డిస్టిక్ అది పక్కన పెడితే అన్నీ జనరల్ చేస్తాడు. అర్థమా? ఈ 118 ఈ 118 పోస్టులు కూడా ఒక్క జిల్లాకి మాత్రం, ఆ ఒక్క జిల్లాకి ఎలిజిబిలిటీ. ఇప్పుడు లాస్ట్ టైము టోటల్ వేకెన్సీ చూసుకుంటే నక్సల్ జనరల్ కలిపి 1668. అర్థమవుతుందమ్మా? లాస్ట్ ఇయర్ నక్సల్ జనరల్ మొత్తం స్టేట్కి, ఏపీ స్టేట్కి ఉన్నటువంటి వేకెన్సీ జాబ్స్ 1668, 1668. ఓకేనా? ఇప్పుడు నక్సల్ జనరల్ ఈ నోటిఫికేషన్ అంటే మీరు వెయిట్ చేస్తున్నారు కదా పీఈటీ కోసం గట్రా రిజల్ట్స్ కోసం, దాని యొక్క వేకెన్సీ 1062. అంటే ఎన్నండి? 602 వేకెన్సీ తక్కువ. 602 వేకెన్సీ తక్కువ. 600 పోస్టులు తగ్గిపోయి. ఓకే, ఇది క్లారిటీ ఉంది కదా? ఓకే. ఎస్సీకి అయితే 20 పోస్టులు ఉన్నాయండి, ఎస్టీకి 7 ఉన్నాయి, ఓబీసీకి 32 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 12 ఉన్నాయి, యూఆర్కి 47 ఉన్నాయి. ఏంటిది? నక్సల్. ఇది నక్సల్, ఇది ఓబీసీ. మరొకసారి పాజ్ చేసి మరి చూసుకోండి వీడియో. ఓకేనా? నెక్స్ట్ గైస్, నార్మల్గా అందరూ కూడా ఏం చెప్తారంటే, అంటే ఇక్కడ మెరిట్కి సంబంధించి కొన్ని కీ పాయింట్స్. వేకెన్సీ ఇంక్రీజ్ అయింది కాబట్టి కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. పేపర్ టఫ్గా ఉంది కాబట్టి కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ జనరల్, అంటే నక్సల్ని జనరల్ కలిపేశాడు కాబట్టి కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. నక్సల్కి తక్కువ ఉంటుంది కట్ ఆఫ్, జనరల్కి ఎక్కువ ఉంటుంది. తక్కువడు ఎక్కువడు కలిసాడు కాబట్టి ఇంకా కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది తప్ప పెరిగే అవకాశం ఉండదు. ఓకే, అర్థం చేసుకున్నారమ్మా? తక్కువ నక్సల్కి తక్కువ ఉంటుంది కట్ ఆఫ్, ఆ తక్కువడు ఎక్కువడిని కలిపిస్తాడు. తక్కువ ఎక్కువ కలిపితే తక్కువ తప్ప ఓవరాల్ యావరేజ్ ఎక్కువ అవ్వదు. అది 50% స్టూడెంట్స్ ఆర్ నాట్ అటెండెడ్. ఇది నిజమే. 50% మంది ఆల్మోస్ట్ అటెండ్ చేయలేదు, ఎగ్జామ్కి వెళ్ళలేదు. ఈ సమ్మర్కి భయపడో మనకేం వస్తుందిలే, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదనో, లేదంటే గ్రూప్ డి ప్రిపేర్ అవ్వదు, ఎందుకు ఎన్టీపీసీ దగ్గర ఉన్న దాన్ని ఫోకస్ చేసుకుందానో, ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అవన్నీ కన్సిడర్ చేసి ఒక 50% మంది ఎగ్జామ్ రాయలేదు. ఫ్యూ స్టూడెంట్స్ విల్ బి ఆబ్సెంట్ బికాజ్ ఆఫ్ సమ్మర్. అంటే ఒకవేళ పీఈటీకి పిలిచినట్లయితే, ఈ జూలైలో పిలిచినట్లయితే మీకు ఈ సమ్మర్కి భయపడి, ఈ జర్నీస్కి భయపడి చాలామంది అటెండ్ అవ్వరు. ఎవరైతే అసలు నార్మల్గా జస్ట్ ఒక వాళ్ళ యొక్క టాలెంట్ తెలుసుకుందామనో, వాళ్ళ క్యాపబిలిటీ తెలుసుకుందామని రాశారో వాళ్ళు వెళ్ళరు. ఇందాక చెప్పాను కదా గ్రూప్ డి ఎన్టీపీసీ ఉన్నాయి ఎందుకు ఈ సమ్మర్లో అనుకున్న వాళ్ళు వెళ్ళరు. ఈ విధంగా కూడా ఇక్కడ కూడా మనకి పీఈటీ డేట్స్ ఇచ్చాక నేను అంటే ఫైనల్ కట్ ఆఫ్ గురించి ఫైనల్ కట్ ఆఫ్ గురించి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ కీ రీజన్స్ డిపెండ్ చేసుకొని వీటి మీద ఆధారపడి కంప్లీట్ కట్ ఆఫ్ తగ్గుతుంది అనేది చాలామంది యొక్క ఆర్గ్యుమెంట్. ఏమండి ఇది? సో మీరేమంటారు? తగ్గుతుందా పెరుగుద్దా? మరి ఇవన్నీ పక్కన పెట్టిస్తే ఇది ఒకటి ఉంది చూడండి, ఇది ఒకటి ఉంది చూసారా? ఎన్ని పోస్టులు అండి? లాస్ట్ టైము కంప్లీట్ 1600 పోస్టులు, ఇప్పుడేమో 1000 పోస్టులు, 600 పోస్టులు తగ్గిపోయాయి. సో అబ్వియస్లీ కట్ ఆఫ్ పెరుగుతాయి. ఓకేనా? అది కొంచెం ఎడ్యుకేషనల్గా ఆలోచించండి గైస్. ఓకేనా? నేను అప్పుడప్పుడు అగ్రెసివ్ అవుతాను, దాన్ని మీరు ఫ్రెండ్లీగా తీసుకోండి. మీకోసం నేను ఆవేదన చెందుతున్నట్లు తీసుకోండి తప్పగానే, అర్థందా? దాన్ని సీరియస్గానో నెగిటివ్గానే తీసుకోవద్దు. ఓకేనా? అది నెక్స్ట్ చూడండి, వేకెన్సీ లాస్ట్ ఇయర్ వేకెన్సీ 129 ఎస్సీకి జనరల్, మేల్ జనరల్ గురించి మాట్లాడు. వేకెన్సీ 129 అయితే అప్పుడు కట్ ఆఫ్ ఫిజికల్ కట్ ఆఫ్ అండి, పీఈటీకి పిలిచిన కట్ ఆఫ్ 76.3, 76.3 తీసాడు. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఎస్టీకి వచ్చేటప్పటికి 56 పోస్టులు, అప్పుడు కట్ ఆఫ్ 75 తీసాడు. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి ఏంటంటే 67.7 కట్ ఆఫ్ తీసాడు.
ఓబీసీకి వచ్చేటప్పటికి 86 తీసాడు, యూఆర్కి వచ్చేటప్పటికి 84.6 తీయడం జరిగింది, ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మనకి 32.7 అనేది తీయడం జరిగింది. ఓకేనా, కరెంట్ వచ్చింది చూడు ఒకసారి ఆన్ చేసి అది. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే 1 minute గైస్, ఆ రిమోట్ అందుకు. ఓకే ఓకే గైస్, యాక్చువల్గా డిజిటల్ రూమ్ కంప్లీట్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది, సౌండ్స్ రాకుండా. కరెంట్ లేదు, ఇన్వర్టర్ మీద ఓన్లీ లైట్స్ మాత్రం ఆన్ అయ్యి, ఏసీ లేదు, చెమటలు మీకు కనబడుతున్నాయి. సో ఇప్పుడు పవర్ సప్లై వచ్చింది, ఏసీ ఆన్ చేయడం జరిగింది, అదే డిస్టర్బెన్స్, ఇంకేం లేదు. ఓకేనా, ఫ్యాన్ వద్దు. సో గైస్ ఇక్కడ ఇది లాస్ట్ ఇయర్ యొక్క డేటా. 129 అప్పుడు 76.3, 56 అయితే 75, 87 పోస్టులు 67.7 ఫిజికల్ పీఈటీకి తీసిన కట్ ఆఫ్. ఈ పక్కన ఇచ్చాను ఇదేమో నక్సల్ కట్ ఆఫ్. ఇది యాక్చువల్లీ ఇక్కడ వేకెన్సీ కూడా నేను రాయాలి, తర్వాత రాద్దాం, దాని గురించి చూడండి. ఇది ఎక్కడ రాస్తాను యాక్చువల్లీ వేకెన్సీ. ఓకేనా, ఇక్కడ 50.4, ఇది 62.6, ఇది 40, 78.6, 79. ఇవన్నీ అంటే లాస్ట్ ఇయర్ నక్సల్ రీజియన్కి సంబంధించిన కట్ ఆఫ్ క్యాస్ట్ వైజ్ లాస్ట్ ఇయర్ కాదు. ఇప్పుడు నేను వీటిని బేస్ చేసుకొని ఇందాక చెప్పినటువంటి పాయింట్స్ని అన్ని బేస్ చేసుకొని నేను ఓన్లీ పీఈటీ కట్ ఆఫ్ అనేది మీకు చెప్తున్నాను. ఏంటంటే ఓన్లీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అంత కట్ ఆఫ్ తీస్తాడని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అది చూడండి. లాస్ట్ టైం మనకి 76.3 తీసాడు, ఈసారి 75 డ్యామ్ షూర్ ఉంటుంది పీఈటీ కట్ ఆఫ్. 75 అనేది డ్యామ్ షూర్గా పీఈటీ కట్ ఆఫ్ ఉంటుంది. 75 లోపు ఎవరున్నా హ్యాపీగా నెక్స్ట్ ఎస్ఎస్జిడికి రెడీ అయిపోండి, లేదా గ్రూప్ డి ఉంది ఎన్టీపీసీ గట్టిగా ఓకేనా పోటీ ఇవ్వండి. నెక్స్ట్ ఏమో ఎస్టీకి వచ్చేటప్పటికి లాస్ట్ టైము 75 కట్ ఆఫ్ పీఈటీ కట్ ఆఫ్ ఎస్టీకి 75, ఈసారి 72 అయితే ఉంటుందండి. ఎంత ఉంటుందండి? 72 కట్ ఆఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, లాస్ట్ టైము జనరల్ గురించి మాట్లాడుతున్నాను. జనరల్లో 67.7 కట్ ఆఫ్ ఉంది, ఈసారి 65 తగ్గకుండా ఉంటుందండి. 65 మినిమం కట్ ఆఫ్ అనేది ఉంటుంది, 65 లోపు అయితే ఇచ్చే ఛాన్స్ లేదు. ఓకేనా, నెక్స్ట్ ఓబీసీకి వచ్చేటప్పటికి లాస్ట్ టైం 86 ఏంటి పీఈటీ కట్ ఆఫ్, ఇది 86, ఈసారి ఒక 4 మార్క్స్ తగ్గొచ్చు, 82 ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ యూఆర్కి వచ్చేటప్పటికి లాస్ట్ టైము అన్రిజర్వ్డ్ 84.6 తీయడం జరిగింది, ఈసారి కట్ ఆఫ్ అనేది కంప్లీట్గా ఎలా చూసుకున్నా కూడా 80 అనేది యూఆర్కి ఉంటుంది. ఇది నేను చెప్తున్న కట్ ఆఫ్ అనేది పీఈటీకి సంబంధించి, పీఈటీకి ఎవరెవరిని పిలిచే అవకాశం ఉంది, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అనేది నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నక్సల్కి వచ్చేటప్పటికి లాస్ట్ టైము ఎస్సీ వాళ్ళకి 50.4కి, ఎస్సీ క్యాండిడేట్కి 50.4కే పిలవడం జరిగింది పీఈటీకి, ఈసారి 42 ఉండొచ్చండి, చాలా తగ్గుద్ది. ఎందుకంటే ఒకే ఒక డిస్టిక్కే నక్సల్ కేటగరైజ్ ఇవ్వడం జరిగింది. సో అబ్వియస్లీ తగ్గుద్ది, కాంపిటీషన్ బాగా తగ్గుద్ది. కాబట్టి 50 అంటే 42+ ఉన్న ప్రతి ఒక్కడు కూడా పీఈటీకి రెడీ అవ్వచ్చు, పీఈటీకి. నెక్స్ట్ ఎస్టీ లాస్ట్ టైము 62.6 తీసేటి, సరే 55 ఉన్న ప్రతి ఒక్కరిని కూడా 55 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనకి పిలిచే అవకాశం ఉంది. 55 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నక్సల్ రీజియన్కి సంబంధించి 55 వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పిలిచే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ లాస్ట్ టైం 40 అడిగాడు నక్సల్లో, ఈసారి 35 అంటే జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఎస్ఎస్జిడిలో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరిని కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో గ్రౌండ్కి పిలవడం జరుగుతుంది. 35 అంటే. ఓబీసీకి వచ్చేటప్పటికి లాస్ట్ టైం నక్సల్లో 78.6 మార్క్స్ అడిగాడు, ఈసారి ఏమో
70 మార్క్స్ వస్తే ఏంటంటే 70 మార్క్స్ వచ్చినట్లయితే ఓబీసీ నక్సల్లో 70 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క క్యాండిడేట్కి, స్టూడెంట్కి కూడా పీఈటీకి పిలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏమో యూఆర్కి వచ్చేటప్పటికి, యూఆర్కి ఏమో 79 అడిగాడు క్లాస్, నక్సల్లో 79. ఇప్పుడు 72 ఏంటి 72 వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈడబ్ల్యూఎస్లో యూఆర్కి పిలవడం జరుగుతుంది. ఇది నేను ఇచ్చినటువంటి కట్ ఆఫ్ దేనికంటే ఓన్లీ పీఈటీకి సంబంధించి గైస్, ఓకేనా. దయచేసి నేను డైలీ గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తున్నాను మన పిల్లలు, మన స్టూడెంట్ చూసి. నీకు తెలుసు ఎస్ఎస్జీలో మార్కులు నీకు ఎన్ని వచ్చాయో, నీకు ఇంకో విషయం కూడా తెలుసు ఏంటి, నేను ఈ ఎస్ఎస్జీడీలో ఎగ్జాక్ట్ క్వాలిఫై అవ్వను, గ్రౌండ్కి కూడా పిలుస్తాడో లేదో కూడా తెలియదని నీకు అది కూడా తెలుసు. అయినప్పటికీ నువ్వు గ్రౌండ్కి వస్తావు. ఇది మీ స్టూడెంట్స్ యొక్క లక్షణం. ఎందుకురా అంటే పక్క రూమ్ వాడి దగ్గర ఫీల్ అయిపోతున్నాను, సేమ్ అయిపోతున్నాను, పక్క ఊరోడి దగ్గర సేమ్ అయిపోతామను అనవసరంగా నిన్ను నువ్వు మోసం చేసుకోకు. లాస్ట్ వీడియోలో చెప్పాను, మీకు ఈ వీడియోలో కూడా చెప్తాను. ఎవడో ఏమనుకుంటే మనకెందుకు, వాడేం పెడుతున్నాడా, మనల్ని పోషిస్తున్నాడా, ఏమన్నా ఈయన కర్రీ ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాడా, రూమ్ రెంట్ ఇస్తున్నాడా, ఇవ్వట్లేదు కదా. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆపండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్గా నువ్వు నిజమైన సోల్జర్ అయితే, హానెస్టబుల్ పర్సన్ అయితే, నిజాయితీ గల స్టూడెంట్ విద్యార్థి అయితే, అర్థందా, పక్కన పెట్టే ఈ ప్రెస్టేజెస్ అన్నీ కూడా, అర్థం. ఓకే నాకు 60 వచ్చాయి, నేను ఆడి దగ్గర వీడి దగ్గర ప్రూవ్ చేసుకోవడం కోసం గ్రౌండ్కి ఎందుకు రావాలి, నువ్వు 2 గంటలు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, వాల్యుబుల్ టైం, మార్నింగ్ టైం, వెరీ వెరీ ప్రీషియస్ టైము, ఆ టైంని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాను. అదే టైంలో నువ్వు గ్రౌండ్ కాకుండా స్టడీ అవర్కి వెళ్ళు. తెలిస్తే ఏమైపోద్దివా, ఇలా చేయడం వల్ల నువ్వు నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా క్లియర్ చేయలేవు. ఎందుకు అన్నానంటే ఇలాగే ఈవెంట్స్ అవుతూ బై మిస్టేక్ నీకు ఈవెంట్స్ పిలుస్తారు అనుకో, ఈవెంట్స్ అవుతూ ఆగస్ట్ సెప్టెంబర్ అయిపోద్ది. అలాగా ఆ మాయలోనే తిరుగుతావు నువ్వు. ఫైనల్ మెరిట్ నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు ఫైనల్ మెరిట్లో ఉండవని. ఈలోగా ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అప్లై అయితే చేస్తావు, నెక్స్ట్ మంత్ చదవని మెల్లి గడిపేస్తావు. ఎందుకంటే దీనిలో డిస్కరేజ్లో ఉంటావు, అర్థందా. డిస్కరేజ్ అవుతూ మెల్లిమెల్లిగా 2-3 మంత్స్ ఆటోమేటిక్ లాగేస్తావు. ఏమవుతుందండి అప్పుడు మళ్ళీ నువ్వు ఫ్రెషర్స్తో కూడా పోటీ ఇవ్వలేవు. డ్యామ్ షూర్ చెప్తున్నావు. ఫ్రెష్గా అప్లై చేసిన స్టూడెంట్తో ఫ్రెష్గా ఎవరైతే కాంపిటేటివ్ దిగిన ఆ స్టూడెంట్కి కూడా నువ్వు కాంపిటీషన్ ఇవ్వలేదు చెప్తున్నావు. గుర్తుంచుకో. దయచేసి ఈ ఫీలింగ్స్ పక్కన పెట్టండి, అర్థందా. పక్కన పెట్టి ఎవడో ఏమనుకుంటాడనో, ఆ పక్కింటోడు ఏమనుకుంటాడనో, ఎదిరింటోడు ఏమనుకుంటానో, మా క్లాస్మేట్ అమ్మాయి ఏమనుకుంటానో ఇవన్నీ తీసేయండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి రావు, దయచేసి మోసం చేసుకోకండి. అర్థం. యాజ్ ఎ బ్రదర్గా, వెల్ విషర్గా చెప్తున్నాను, తీసేయండి. ఆ మాయలోంచి బయటికి రండి, గ్రౌండ్ను వదలండి. మీకు 60-70 మార్కులు వచ్చాయి ఎస్ఎస్జీడి వైపు తల కిందలు తపస్సు చేసినా మీకు జాబ్ రాదు. లాస్ట్ టైం మీద కట్ ఆఫ్ ఇంకా ఎక్కువే ఉంటుంది, ఈక్వల్ కానీ ఎక్కువగానే ఉంటుంది తప్ప తగ్గదు. ఒకటి గుర్తుంచుకో విషయం, 50% స్టూడెంట్సే రాశారు, 50% స్టూడెంట్స్ రాయలేదంటే రాసిన ప్రతి ఒక్కడు కూడా సిన్సియర్ ఆస్పిరెంటే, అది మైండ్లో పెట్టుకో. రాసిన ప్రతి ఒక్కడు కూడా నాకు జాబ్ రావాలని రాసిన వాడే, అది గుర్తుంచుకో. అందుకు 30% రాస్తే ఉంది, 50% రాస్తే ఉంది, 10% రాస్తే ఉందండి. రాసిన ప్రతి ఒక్కరు సిన్సియర్ ఆస్పిరెంట్ అయితే 10% రాసినా కూడా నీ ఫైనల్ కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది. సో దయచేసి ఎవరైతే 60లు 70ల దగ్గర బాల్తో కొట్టి ఆ గ్రౌండ్లో దొరుకుతున్నారో దయచేసి గ్రౌండ్కి గుడ్ బై చెప్పి స్టడీ వాళ్ళకి వెళ్ళిపోండి. కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళండి, చదవండి, బుక్ తీయండి, మీ సీనియర్స్ని డౌట్స్ అడుక్కోండి, క్లారిఫై చేసుకోండి సబ్జెక్టు. నెక్స్ట్ నోటిఫికేషన్ డ్యామ్ షూర్గా నీ పేరు అందులో ఉండాలి, రిజల్ట్స్ నేమ్ ఉండాలి, నెంబర్ ఉండాలి, అది టార్గెట్ చేసుకోండి. ఎవరైనా ఎస్ఎస్జీడీకి లాంగ్ టర్మ్ బ్యాచ్ రావాలనుకున్నారా రండి, ఈ 9 నెలలు నా దగ్గర ఉండిపోండి. నా రూల్స్ మీకు తెలిసిందే, ఫోన్ అలౌ చేయను, హాలిడేస్ ఇవ్వను, మార్నింగ్ 5:30కి స్టడీ అవర్ స్టార్ట్ అవుద్ది 8 వరకు, మళ్ళీ 8 to 9:30 మీకు బ్రేక్ ఇస్తాను. ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అండ్ జస్ట్ ఫ్రెష్ అప్ అవడానికి. 9:30 to 1:30 క్లాసు, 1:30 to 2:30 లంచ్ బ్రేక్ ఉంటుంది, 2:30 నుంచి 5:30 క్లాస్ ఉంటుంది, 5:30 to 6:30 బ్రేక్ ఉంటుంది, 6:30 to 8:30 మళ్ళీ స్టడీ అవర్ ఉంటుంది. రా, నిజంగా నువ్వు సిన్సియర్ హాస్పిటల్ అయితే రా, వచ్చి కూర్చో. ఇక్కడ కూర్చోకుండా అయితే పనులు అవ్వవు. అన్ని బయట పండగలు ఎంజాయ్ చేసేయాలి, పబ్బాలు ఎంజాయ్ చేసేయాలి,
డార్లింగ్తో తిరిగేయాలి. ఏమండి, డార్లింగ్తో తిరిగేయాలి, ఊర్లో అన్ని ఫంక్షన్లు అటెండ్ అయిపోవాలి, జాబ్ వచ్చేయాలి. అది జరగని పని ఒకప్పుడు. అది ఒకప్పుడు అంతెంతో తెలివైన పిల్లలు ఉంటే ఇవన్నీ ఎంజాయ్ చేసినప్పుడు కూడా జాబ్ కొట్టేశాడు. ఇప్పుడు మాత్రం అటువంటి నైచలేగా అర్థందా, అటువంటి జరగవు, ఛాన్స్ లేదు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చొని నీట్గా చదవండి, జాబ్ కొట్టండి. లేదంటే రే పెళ్ళి మాత్రం అవ్వదు, చూసుకోండి. అర్థమవుతుంది, మీకు పెళ్ళి అవ్వదు. మగాడంతా ఈ పెళ్లి కోసం ఈ బాధలల్లా. అర్థందా, 2022 దాటాక మీకు విపరీతమైన ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. దయచేసి చదవండి, జాబ్ కొట్టండి, మంచి అమ్మాయిని లైఫ్ పార్ట్నర్గా పొందండి. ఓకేనా? అలాగే 10-30 లక్షలు కట్నం కూడా తెచ్చుకుంటారు అనుకోండి మీరు, ఈ రోజులు కాదు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. జై హింద్.